అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల పునరుద్ధరణపై నెలకొన్న ఉత్కంఠకు ప్రస్తుతానికి తెరపడలేదు. పాకిస్తాన్లో జరగాల్సిన రెండో విడత చర్చల కోసం అమెరికా ఉప అధ్యక్షుడు జేడీ వన్స్ నేతృత్వంలోని బృందం చేయవలసిన పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. చర్చల్లో పాల్గొనడంపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడమే ఇందుకు కారణమని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అభ్యర్థన మేరకు ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ లో వెల్లడించారు. ఇరాన్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చే వరకు ఈ సీజ్ ఫైర్ కొనసాగుతుందని తెలిపారు. అయితే కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌక దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే అంశం చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారింది. నౌక దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు తాము చర్చలకు హాజరు కాబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా చర్యల వల్ల వారి చిత్తశుద్ధిపై అనుమానాలు ఉన్నాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఉస్మాయిల్ బగాయి పేర్కొన్నారు. దీంతో కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మెట్టుదిగని వైఖరి వల్ల చర్చల ప్రక్రియలో ప్రతిష్టాందనం ఏర్పడింది.